ఏ ఏడోకే మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. హే మూవ్ అవుతుంది చెప్తుంది. మా చుట్టుపక్కల ఎవరైనా ఆత్మలు ఉంటే మాకు స్పందించండి, మేము కాయిన్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. చనిపోయిన వారి ఆత్మతో మాట్లాడించే కాయిన్ గేమ్ అయితే ఆడుతున్నామండి. అర్ధరాత్రి సమయంలో గుండెలు దడ పుట్టించే ఈ ఆట ఆడేద్దాం, వచ్చేసేయండి. ఈ భయంకరమైన గేమ్ కి ఏమేం కావాలో చూద్దాం, వచ్చేసేయండి. ఒక వైట్ కలర్ చార్ట్ తీసుకోండి, పెద్ద చార్ట్. దీని కింద ఏదైనా ఒక టేబుల్ కానీ ఏదో ఒకటి దీనికి సైజుకి సరిపడా ఏదో ఒకటి పెట్టుకోండి. మా దగ్గర ఒక థర్మాకోల్ షీట్ థర్మాకోల్ ఉంటే దానిపైన అయితే ఈ వైట్ చార్ట్ అయితే పెట్టామన్నమాట. ఒక చార్ట్ చాలు. తర్వాత అయితే ఇదిగోండి క్యాండిల్ కావాలి, దీంతోపాటు మ్యాచ్ బాక్స్ కావాలి, ఇంకా పెన్ ప్లేస్లో మనం స్కెచ్ కానీ మార్కర్ కానీ తీసుకోవచ్చు, చార్ట్ కాబట్టి. అలాగే కాయిన్ అండి, మెయిన్గా ఆత్మలు ఈ కాయిన్ ద్వారానే ఆన్సర్ అయితే చెప్తారండి. సో ఇప్పుడు మనము చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ టైం అయితే రాత్రి 12 గంటలు అవుతుందండి. మేమైతే ఇప్పుడు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నాము, అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం చార్ట్ గీసుకోవాలండి. చార్ట్ గీసుకున్నాక ఎలా ఆడాలన్నా చెప్తాను. ఫస్ట్ అయితే ఏబిసిడీలు అయితే రాసుకోవాలండి కాయిన్ గేమ్కి. ఈ గేమ్ చాలా భయంకరంగా ఉంటుందండి. నైట్ టైమ్స్లో ఆడితే ఈ గేమ్కి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఆడండి దయచేసి. ఇలాగా ఏబిసిడీలు అయితే మనం ఇలా రాసుకోవాలండి. ఇలా మనము ఏబిసిడీలు అయితే రాసుకున్నామండి. చార్ట్ పెద్దది కదా, ప్లేస్ అయితే ఉంది, మనకు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఈ లైన్లో అయితే 1 to 10 నెంబర్స్ అయితే రాసుకోవాలండి, 0 నుండి అనమాట. 0 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? ఇలా ఏబిసిడీలు ఇలా 1 2 3 అనమాట. ఇప్పుడైతే ఇక్కడ మనం స్టార్ట్, స్టాప్, అలాగే ఎస్, నో, ఇలా క్లమ్జీగా రాసుకుంటున్నానండి. పక్కన రాసుకున్నా పర్వాలేదు, ఏది ఎలాగైనా పర్లేదు. ఎస్, నో, డేంజర్, సేఫ్, ఇలాగైతే రాసుకోవాలి. మధ్యలో అయితే ఒక ఇంటూ మార్క్ కానీ లేదంటే ఇలాగ ఏదైనా పెట్టుకోవాలి. చార్ట్ అయితే రెడీ చేసుకున్నామండి కాయిన్ గేమ్ ఆడడానికి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆత్మ మనకి స్పందించి కాయిన్ మూవ్ అవ్వాలంటే గేమ్ ఆడే వాళ్ళందరూ కూడా ఒక పని చేయాలండి. అదేంటో నేను చెప్తాను. దానికన్నా ముందు ఇవాళ మనం కొన్ని నిజమైన ఆత్మలతో అయితే మాట్లాడాలనుకుంటున్నామండి. ఫస్ట్ అయితే బన్నీ, అంటే మాకు తెలిసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆత్మలతో అయితే మాట్లాడాలనుకుంటున్నాం. బన్నీ, నువ్వు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటున్నావా? నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోయింది. తనకి ఏమైనా కోరికలు ఉన్నాయా, తను ఏమైనా దయ్యం అయిందా, ఇక్కడ ఉందా అని మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే అండి, బన్నీ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోయిన అమ్మాయితో అయితే మాట్లాడాలని అయితే అనుకుంటుందన్నమాట. సో ఇంకా లేట్ ఎందుకండి, వచ్చేసేయండి. ఇప్పుడు గేమ్ ఆడే వాళ్ళందరూ కూడా ఇలా కూర్చోవాలండి, 4 sides కూడా కూర్చుని ఈ కాయిన్ పైన అయితే వాళ్ళ ఫింగర్ పెట్టాలి. ఫింగర్ కొంచెం టచ్ అయ్యేలా పెట్టాలి. పెట్టి ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఆత్మలు ఉంటే స్పందించండి, మేము కాయిన్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పాలి. ఈ రూమ్ లో ఎవరైనా ఆత్మలు ఉంటే మాకు స్పందించండి, మేము కాయిన్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడైనా స్పిరిట్ ఉంటే మాకు స్పందించండి, మేము కాయిన్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. మా చుట్టుపక్కల ఎవరైనా ఆత్మలు ఉంటే మాకు స్పందించండి, మేము కాయిన్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటో సౌండ్ లో స్పందిస్తున్నారు. ఇప్పుడు మనం అయితే పిలిచాం కదండి, క్యాండిల్ వెలిగించుకోవాలి. క్యాండిల్ వెలిగించుకున్న తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తాను. స్టార్టింగ్లోనే కాలిపోయి అయితే ఇప్పుడు నేను క్యాండిల్ వెలిగించాను కదండి. ఫస్ట్ బన్నీ అయితే తన ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పింది కదా, తనతో మాట్లాడుతుంది. తర్వాత మేమందరం కూడా ఎవరైనా చనిపోయిన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మనకు తెలిస్తే సరిపోతుంది. వాళ్ళ పేరు, వాళ్ళ గురించి కొన్ని డీటెయిల్స్ తెలిస్తే చాలు, మనం వాళ్ళతో అయితే మాట్లాడొచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు బన్నీ మాట్లాడుతుందండి. ఓకే బన్నీ, నువ్వెవరితో మాట్లాడాలనుకుంటున్నావు, వాళ్ళ గురించి ఒకసారి చెప్తావా? నేను ఇంటర్ చదువుతున్నప్పుడు కుమారి అని ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉండేది నాకు. అయితే తను ఇప్పుడు చనిపోయింది. అయితే తనకైతే సవితల్ అనమాట వాళ్ళ మదర్ లేరు, వాళ్ళ మదర్ ముందే చనిపోయారు తను చిన్నప్పుడే. వాళ్ళ ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకుని వేరే ఆవిడని తీసుకొచ్చారు. అయితే కాలేజ్కి అది వచ్చేది, అంతా బాగానే ఉండేది, కానీ ఇంట్లో మాత్రం బాధలు పెడుతూ అలా ఉండేవారంట అమ్మాయిని. ఆల్ ఆఫ్ ద సడన్ ఆ అమ్మాయి చనిపోయింది అని మాకు తెలిసిందనమాట. యాక్సిడెంట్ అనో ఏదోనో చెప్పారు, కానీ ఏంటి ఎలా చనిపోయింది అనే క్లారిటీ అయితే మాకు లేదు.
సో నేను ఇప్పుడు తనతో మాట్లాడి తన చనిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, తన పేరు కుమారి, స్పిరిట్ నేమ్ కుమారి అండి. ఇప్పుడు బన్నీ అయితే కుమారితో మాట్లాడదాం అనుకుంటుంది అనమాట. సో నువ్వు ఆ కాయిన్ పైన ఫింగర్ పెట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా, కాయిన్ పైన అయితే ఫింగర్ పెట్టు. అసలు నువ్వు కుమారితో ఏం మాట్లాడదాం అనుకుంటున్నావో ఆ ఫింగర్ పెట్టి క్వశ్చన్ అడిగేసి ఫింగర్ రిమూవ్ చేసి కాయిన్ దానంతటది ఆత్మీ రూమ్లో ఉంటే గనక దానంతటది మూవ్ అవుతుంది. నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత కుమారి ప్లీజ్ రెస్పాండ్ అని చెప్పి తను రిక్వెస్ట్ చేయి. కుమారి, గేమ్ని స్టార్ట్ చేద్దామా? నీ ఆత్మ ఇక్కడే ఉంటే దయచేసి మాకు రెస్పాండ్ అవ్వు. కుమారి గారు, మీ ఆత్మ ఇక్కడే ఉంటే కనుక ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి. కుమారి గారు, ఆత్మ ఇక్కడే ఉంటే కనుక దయచేసి రెస్పాండ్ అవ్వండి. చూడు చూడు, స్టార్ట్ చేసిందే. కుమారి, అసలు నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. నీతో మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు నాకు రెస్పాండ్ ఇక్కడికి వచ్చావా? నిజంగా వచ్చావా? ఏడోకే, మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఏడోకే, ఎందుకే ఏడుస్తున్నా? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. తనతో మళ్ళీ ఇలా మాట్లాడే అవకాశం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కుమారి, నార్మల్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అసలు నీ డెత్ నార్మలేనా, లేకపోతే దానికి ఎవరైనా కారణం ఉన్నారా? మన ఫ్రెండ్స్ అందరూ చాలాసార్లు దీని గురించి ఆలోచించాం, చెప్తావా? కుమారి, నువ్వు తీసేయి. డెత్తా? ఫింగర్ తీసేయాలి. ఫింగర్ తీస్తే మాట్లాడుతుందా? కుమారి, నీది నార్మల్ డెత్తా, లేకపోతే నీ చావుకి ఎవరైనా కారణం ఉన్నారా? ఎటో వెళ్తోంది. ఏంటి ఎస్ వైపు వెళ్తోందంటే? ఎవరైనా కారణం ఉన్నారంట. ఎవరంటావు? కుమారి, నాకు అసలు మీరు ఎవరో తెలీదు, కానీ అసలు మీ డెత్కి కారణం ఏంటో చెప్తారా? మీరు ఇక్కడ ఉన్నారు అంటే స్పందించారంటే ఉన్నట్టే కదా. సో ఎవరో కారణం చెప్పండి, అట్లీస్ట్ వాళ్ళ స్టార్టింగ్ నేమ్ లెటర్ అయినా చెప్పండి. ఓకే, చూపించు. కుమారి, రెస్పాండ్ అవ్వట్లేదంటే? కుమారి, మా సిస్టర్ మాట్లాడుతుంది, ఒక్కసారి రెస్పాండ్ అవ్వు. కుమారి, ఉన్నావా ఇక్కడే? కుమారి, ఒక్కసారి మా సిస్టర్ అడిగిన క్వశ్చన్కి రెస్పాండ్ అవ్వు. మూవ్ అవుతుంది ఏంటి? నేను మాట్లాడితేనే రెస్పాండ్ అవుతుంది. మాట్లాడితేనే రెస్పాండ్ అవుతుంది. కుమారి, వియా? వి అనే లెటర్తో వి అంటే ఎవరు? వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ అవి నాకు అసలు గుర్తులేవు. అవునా? స్టెప్ మదర్ కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ వాళ్ళకి ఏం గుర్తులేవు నాకు. సో మన కుమారి గారిని అయితే చంపేసిన వాళ్ళ నేమ్ వచ్చేసి వి అనే లెటర్తో అయితే స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారండి. అయితే ఒక క్వశ్చన్ అడుగుదామా? తన అంటే నెక్స్ట్ లెటర్ అని మనం అనొచ్చు, కానీ నీకు నేమ్స్ ఏం గుర్తులేవు కాబట్టి ఇంకా వేస్ట్ కదా. తనది యాక్సిడెంట్ అని అన్నారు. అప్పుడు యాక్సిడెంట్ చేసిన వాళ్ళ నేమ్ కూడా అది అవ్వచ్చు. సరే, ఒక పని చేద్దాం, మనం యాక్సిడెంటా కాదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగు. కుమారి, నీది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా మర్డర్ చేశారా అని చెప్పి మన ఫ్రెండ్స్ అందరూ అనుకునే వాళ్ళు. ఇది ఒక్కటి చెప్పు చాలు, నేను ఇంక ఇబ్బంది పెట్టను, ఇంక ఆపేస్తాను. నీది యాక్సిడెంటా లేకపోతే నిన్ను ఎవరైనా చంపారా? ప్లీజ్ కుమారి, ప్లీజ్ రెస్పాండ్. ఇది యాక్సిడెంటా లేకపోతే? హే, మూవ్ అవుతుంది, చెప్తుంది. యాక్సిడెంట్ అనే కదా అనుకోవాలి ఇప్పుడు. ఎస్ మీదకి వచ్చి ఆగిందంటే యాక్సిడెంట్ అని. దయచేసి ఇంకా గేమ్ స్టాప్ చేసే కుమారి. కుమారి, ఓకే, నువ్వు నిన్నెవరు ఏం చేయలేదని అయితే మాకు తెలిసింది కాబట్టి ఇంకా ఎలాగో చనిపోయావు నువ్వు, ఇంకా మేము ఏం చేయలేము. దయచేసి వెళ్ళిపోమ్మా. ఇంకా ఎండ్ చేసేద్దాం కుమారి. థ్యాంక్స్ నా కోసం వచ్చినందుకు. అది స్టాప్ మీద తోసే, నువ్వే పెట్టే స్టాప్ మీదకి ప్లీజ్. ఓకే, వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది అయితే ఒక పెద్దావిడ ఆత్మతో అండి. అయితే ఒక ముసలావిడ ఉండేది, మేము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అనమాట, మరీ చిన్నగా కాదు కానీ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు. ఆ ముసలావిడ ఇంట్లో ఒక్కతే ఉండేది అనమాట, తనకి ఎవ్వరు ఉండేవారు కాదు. అప్పటికే తనకు ఒక ఏజ్డ్ అనమాట, చాలా ఏజ్డ్ ఆమె. తను చూడడానికి కూడా ఎవ్వరు వచ్చేవారు కాదు. తను డైలీ తన వర్క్స్ తానే చేసుకుంటూ ఉండేది. అయితే రోజు నార్మల్గా కనిపించేది అనమాట, బయట ముగ్గేసేది, కడిగేది, అంతా చేసేది. అయితే ఒక 4 days మాత్రం తను కనిపించలేదు ఎవరికి కూడా. అంటే రూమ్ డోర్స్ కూడా తీయలేదు. తను ఎక్కడికి వేరే ఊరు కూడా వెళ్ళలేదు కదా, ఎందుకంటే బాగా ఏజ్డ్ అని చెప్పాను కదా, ఎవరు తనతో పాటు ఉండేవారు కాదు. సో ఊర్లు కూడా ఎక్కడికి వెళ్ళేది కాదు.
అయితే 4 days డోర్స్ ఓపెన్ చేయలేదు, గుమ్మం కడగట్లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా, అలా తను కనిపించేది కాదనమాట. అయితే బ్యాడ్ స్మెల్ కూడా రావడం స్టార్ట్ అయింది. 4 days కంప్లీట్ అయిపోయాయి, ఏరియాలో బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు తన లాక్ అయితే డోర్ అయితే పగలగొట్టేసి వెళ్ళారనమాట లోపలికి. వెళ్ళేసరికి తనైతే చనిపోయి ఉన్నారండి. చాలా బాధ అనిపించింది. అంటే ఒక పర్సన్ని ఎవ్వరు పట్టించుకోకుండా, ఆ పర్సన్ కనీసం చనిపోయినట్టు కూడా ఎవరికి తెలియకుండా 4 days గడిచిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం కదా. సో ఇప్పుడు నేనైతే ఆవిడ ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏమో రెస్పాండ్ అవుతారో లేదో నాకు తెలియదు, కొన్ని అయితే ఆవిడతో మాట్లాడాలనుకుంటున్నాను. బామ్మగారు మీరు ఎక్కడున్నా ఇక్కడికి రావాలని అయితే కోరుకుంటున్నాను. ఆ బామ్మగారి పేరు ముత్యాలండి, ముత్యాలు బామ్మగారు. నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మీ ఆత్మ ఇక్కడే ఉంటే దయచేసి రెస్పాండ్ అవ్వండి. ముత్యాల బామ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నాను. ముత్యాల బామ్మగారు మీ ఆత్మ ఇక్కడే ఉంటే దయచేసి ఉందా? రెస్పాండ్ అయిందే ముత్యాల బామ్మ. ముత్యాల బామ్మగారు మీరు ఇక్కడే ఉన్నారా? అయితే అసలు నాకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు మనం పిలిచిన ఆత్మలే వస్తున్నాయా లేకపోతే వేరే ఆత్మలు కూడా వచ్చి రెస్పాండ్ అవుతున్నాయా అనేది. అది నాకు తెలీదు. అయితే బన్నీ నువ్వు ఏమన్నావు, వేరే ఆత్మ ఎవరైనా వచ్చేసారా, ముత్యాలే వచ్చిందని గ్యారంటీ ఏంటి అంటున్నావా? అంటే మనం పిలిచిన వాళ్ళే వచ్చారా, వేరే వాళ్ళు ఎవరు? నాకు కూడా డౌట్ ఉంది, అడుగు. అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఆత్మ మీరు నిజంగా ముత్యాలు గారు ఆత్మేనా లేదంటే వేరే ఎవరైనా ఆత్మ అనేది నాకు చెప్పండి దయచేసి. మీరు నిజంగా ముత్యాలు ఆత్మేనా కాదా? ముత్యాల ఆత్మేనా? ముత్యాల ఆత్మేనా కాదా? ఎవరు? అమ్మో, ఏ ముత్యాల ఆత్మ కాదు. ఎవరైతే? నాకు అర్థమైంది. ముత్యాల మామగారు చనిపోయి చాలా ఇయర్స్ అయిపోయింది. అప్పటికే ఆవిడ చాలా ఏజ్డ్ కూడా. ఆవిడ మళ్ళీ పుట్టేసైనా ఉండొచ్చు. న్యాచురల్ డెత్ ఆవిడ, దయ్యమయ్యే ఛాన్స్ లేదు. అంటే ఆత్మను కదా మనం పిలిచేది. ఇప్పుడు ఇక్కడ ఏ ఆత్మ ఉందే చెప్పు, చాలా భయం వేస్తుంది నాకు. మీరెవరో తెలుసుకోవచ్చా అండి? మీ పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో మీరు ఏమైనా చెప్పగలరా ప్లీజ్? మీరెవరో తెలుసుకోవచ్చా? మీ పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో నాకు చాలా భయం వేస్తుంది. ఆ సౌండ్స్ ఏంటి? ఆ సౌండ్స్ ఏంటి? ఫ్యాన్ ఆపే ఉంది. జీ అంటే ఏంటి? గౌరీ, గంగా, ఎందుకు లేడీస్ని ఆలోచిస్తున్నావు? గోమతి, గణేష్, గౌతమ్. జెంట్స్ కూడా ఎవరైనా అవ్వచ్చు. నీకు భయం వేయట్లేదు అసలు? ఏం మాట్లాడుతున్నావు? నేను మనిషిని, ఆయన ముత్యాలు ఉంటే భయం లేకపోవడం. నాకు ఇందాక నుంచి భయం ఉంది, ఆట అంటేనే భయం ఉంది, కానీ ఆడుతున్నాం. ఓకే ఏం చేద్దాం మరి? ఇంకొక క్వశ్చన్ అడుగుదాం, ఏదైనా తేడాగా ఉంటే ఆపేద్దామా? జీ గారు, అయితే మీరు అమ్మాయో అబ్బాయో మాకు తెలియట్లేదు, ఐ మీన్ ఆడ మగ మాకు తెలియట్లేదు. ఒకవేళ ఆడైతే ఎస్ మీదకి వెళ్ళండి, మగ అయితే నో మీదకి వెళ్ళండి, దాన్ని బట్టి మేము నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. జీ గారు ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. జెంట్స్ అంటే ఎవరో? యాక్చువల్గా జీ గారు నేను ముత్యాల మామని పిలిచాను, మీరెవరో కనెక్ట్ అయ్యారు. ఎందుకో నాకు తెలియలేదు, కానీ మళ్ళీ మీరు మేల్ అని చెప్తున్నారు, అంటే అబ్బాయి అని చెప్తున్నారు. మీ వల్ల మాకేమైనా డేంజర్ ఉందా? అసలు నేను మిమ్మల్ని పిలవకుండా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ప్లీజ్ రెస్పాండ్ అండి. మీ వల్ల మాకు ఏదైనా డేంజర్ ఉందంటే చెప్పండి, మేము ఆపేస్తాము. ప్లీజ్ రెస్పాండ్ అండి. మీ వల్ల మాకు ఏమైనా డేంజర్ ఉందా? జీ గారు మూవ్ అవుతుంది, డేంజర్ వైపే వెళ్తుంది, సేఫ్ అటుంది, మూవ్ అవుతుంది. అమ్మా 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 అమ్మా, డేంజర్ ఉందంట. జీ గారి వల్ల మనకి. అసలు ఎందుకు వచ్చారండి మీరు? మేము మిమ్మల్ని పిలవలేదు కదా. మేము లైట్ వేసేసామండి, ఎందుకంటే గేమ్ ఆపేద్దాం అనుకుంటున్నాం. మాకు చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. ఏదో సాధించాలి, ఏదో ప్రూవ్ చేయాలి గేమ్లో అన్నట్టుగా మేము ఎంతసేపు అయితే ఆడాం, కానీ మాకు కూడా భయం అయితే చాలా వేసింది అనమాట. సో బన్నీ వాళ్ళ ఫ్రెండే అయినా సరే దానికి భయం అనిపించింది. ఏదైనా ఇక్కడ లేని పర్సన్ అంటే లేని పర్సన్ కాబట్టి మేము. అండ్ నెక్స్ట్ ముత్యాల మామని పిలిస్తే వేరే వాళ్ళు ఎవరో రెస్పాండ్ అయ్యారు, అది కూడా చాలా భయంగా అనిపించింది నాకు. సో అప్పుడే అందుకే వెంటనే లైట్ అయితే ఆన్ చేసేసాము. అంటే లైట్ ఆన్ చేస్తే ఇంకా గేమ్ అయితే ఇక్కడతో
వెళ్ళిపోతారనమాట వచ్చిన వాళ్ళు అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టాప్ దగ్గర అయితే పెట్టేస్తున్నాను నేను. దయచేసి జీ గారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. స్టాప్ దగ్గర అయితే పెట్టేశాను. సో చాలా భయంగా అనిపించిందండి ఇవాళ మనకైతే. నీకు అనిపించిందా? అనిపించింది, చాలా భయంగా అనిపించిందండి మాకైతే ఈ గేమ్. ఇలా ఎండ్ చేసేస్తున్నాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏ గేమ్స్ ఆడాలనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, ఓకేనా? సజెస్ట్ చేయండి. బాయ్ బాయ్, ఇంతే ఈ వీడియో.